కోసం కొంత డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ని ఇలాంటివి కొన్ని వాళ్ళకి సదుపాయాలను కల్పి opportunities to promote equal justice and provide for the free legal aid to poor. Okay, next slide loki velte socialistic principle lone to secure ఇది to secure the right to work, to educate and public assistance in case of unemployment, old age, sickness and disablement. Okay, ప్రత్యేకించి ఓల్డ్ ఏజ్ పెద్దవాళ్ళకి, సిక్ పీపుల్కి, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి, వీళ్ళకి కొంచెం ఈ యొక్క ఏమంటారు మనకి ఇస్తున్నారు కదా ఫంక్షన్స్. నిరుద్యోగ భృతి అని మనకి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చాడు, మీకు గుర్తుందో లేదో, ఏం ఐడియా ఉందా? ఇప్పుడు మన ఉమెన్స్ కి అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ సిక్ పీపుల్ కి కొంచెం ఆరోగ్యశ్రీ కార్డు ఇలాంటివి ఇస్తున్నారు కదా, ఇవన్నీ వీటి బేసిస్ చేసుకునే ఇస్తున్నారు గవర్నమెంట్. డిజేబుల్ పీపుల్ కి, సిక్ పీపుల్ కి, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కి, ఇలా అందరికి మనం కొంత రక్షణ కల్పించాలని గవర్నమెంట్ ఇవన్నీ చేస్తున్నారు. అదే నెక్స్ట్ టు సెక్యూర్ లివింగ్ వేజెస్, ఏ డీసెంట్ స్టాండర్డ్ అండ్ సోషల్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వర్కర్స్. ఓకే, అందరికి పనికి జీతము, వేతనం, ఇలాగ అందరికి ప్రతి ఒక్క మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జీవనోపాధి కల్పించాలి గవర్నమెంట్. ఏదో ఒక ఫ్యాక్టరీ ద్వారానో, లేకపోతే అగ్రికల్చర్ గానో, లేకపోతే ఏదో ఒకటి పనికి ఆహారం అనేది మా యొక్క గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. అది గవర్నమెంట్ దే డ్యూటీ. టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. వాళ్ళకి పని కల్పించాక వాళ్ళకి సెక్యూరిటీ కొంత ఇవ్వాలి. ఎందుకు? పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఆరోగ్యానికి కానీ. అందుకనే హెల్త్ కార్డులని ఇవన్నీ చాలా చోట్ల ఇస్తున్నారు మీకు, ఆరోగ్యశ్రీ కార్డులని, అది జాబ్స్ చేసే వాళ్ళకైతే హెల్త్ కార్డులని, ఇవన్నీ సెక్యూరిటీ ఇస్తుంది. పిల్లలు కొన్ని ఫ్యాక్టరీస్లో అయితే, స్కూల్స్, వాళ్ళకి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కొన్ని హెచ్సిఎల్ ఉన్నాయా, ఈసీఎల్, అలాంటివన్నిటికీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటికి కూడా మనం ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే బాధ్యత, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే గవర్నమెంట్ బాధ్యత అండ్ పౌరులకి అందించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఆర్థికంగా ఈక్వలైజేషన్ చేయడానికి వాళ్ళకి కొంత ఫెసిలిటీస్, some facilities. Next, to take steps to secure the participation of the workers in the management of the industries. Okay, to raise the level of nutrition and the standard of living people and improve the public health. ఓకే, పోషకాహారం గురించి చాలా మందికి పోషకాహార లోపం ఉంటుంది. అలాంటి వాళ్ళని గమనించి గవర్నమెంట్ ఇదివరకైతే అంగన్వాడీ అనే ఒక స్కూల్ సిస్టమ్ ఉంది. దాంట్లో పోషకాహారం కింద కొన్ని గుడ్లు, ఒక పిండి, లేకపోతే పప్పు చెక్కలు, ఇలాంటివన్నీ గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఎందుకని? పబ్లిక్ హెల్త్ గురించి. ఓకే, అలాంటి కొన్ని సామాజిక సదుపాయాలు అనమాట. ఇవన్నీ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో మనకు వస్తాయి అనమాట. ఇవన్నీ వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, ఇవన్నీ వీళ్ళందరూ చేసే పనులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఈ ఫండ్స్ ని కొంత మెయిన్ హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ వీటి కోసం కొంత పథకాల కింద వృద్ధులు, ఉమెన్స్, వీకర్ సెక్షన్ లో ఉన్నటువంటి వారికి, ఉమెన్స్ కి అన్ని పథకాలు ఇస్తుంది. పథకాల్లాగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంతేగాని వాళ్ళ ఓన్ మనీ ఏం కాదు. వీటి బేస్ చేసుకునే మనకి ఈ యొక్క ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు విద్యా దీవెన, నెక్స్ట్
అది సీనియర్ సిటిజన్షిప్ కి పెన్షన్స్, నిరుద్యోగ వృత్తి అనేసి, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కి 5,000 అని, స్కాలర్షిప్స్ అని, హెల్త్ కి అయితే అదేంటి ఆరోగ్యశ్రీ కార్డ్ అని, ఎన్ని. కానీ వీటిని కరెక్ట్ గా ఫెసిలిటీస్ అన్ని నీట్ గా ఉపయోగించుకుని డెవలప్ అవ్వాలి, అది మెయిన్. అంతేగాని వాళ్ళు వాడుకొని సోమరులుగా ఉండకుండా కష్టపడి పని చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ రిజర్వేషన్స్ అన్ని అప్పుడు పోతాయి. ఈ రిజర్వేషన్స్ అన్ని ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి ఫ్లక్చువేటెడ్ ఫైనాన్షియల్ డిఫరెన్సియేషన్ మనకి ఎక్కువగా ఉంది. అది పోవటం కోసం గవర్నమెంట్ ఈ యొక్క వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తుంది అవి. అందుకని బేస్ అసలు ఫస్ట్ ఇవి లేవు. అందుకని తర్వాత ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ ప్రజల్లో ఈ యొక్క ఇబ్బందులన్నీ ఉన్నాయి, వీటిని పోగొట్టడం కోసం ఈ యొక్క వేరే కంట్రీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, ఐర్లాండ్ వాళ్ళు, వీళ్ళందరూ ఫాలో అవుతుంటే ఇవి బాగున్నాయి కదా, మన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా మన పరిపాలన విధానాన్ని ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటనే దాంట్లో జక్క వచ్చినాయి అనమాట. నెక్స్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ లోకి వెళ్ళండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ గాంధీ గారు కొన్ని కళలు కన్నారు. ఆయన చాలా ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మనకి ఎంతో గొప్ప బాధ్యతగా మన గవర్నమెంట్ మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్ గాను మనకి మేజర్ రోల్ ప్లే చేసినటువంటి గాంధీ గారికి మన వాళ్ళు కొంత ప్రయారిటీ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని ఆయన ప్రిన్సిపల్స్ కి ఈ సోషల్ గా ఎలా ఉండాలి, ఎలా డెవలప్ అవ్వాలనేది ఆయన కళల నిమిత్తం కొన్ని ప్రిన్సిపల్స్ ఎలాంటి అంటే దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ బేస్డ్ అంటే సమాజానికి ఉపయోగపడి అందరూ ఆనందంగా ఉండటం కోసం, ఆ సమాజం అభివృద్ధి పొందడం కోసం ఆయన ఐడియాలజీ ఎలా ఉంది అనేది. ఇన్ ద ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ గాంధీ, సమ్ ఆఫ్ హిస్ ఐడియాస్ వర్ ఇంక్లూడెడ్ యాజ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయతీస్ అండ్ endow them with necessary powers and authority to enable them to functions as unit of self-government, to promote cottage industries on an individual or cooperation basis in the rural areas, to promote voluntary formation, autonomous functioning, democratic control, and professional management of cooperative societies. Okay, మీకు ఇది స్టెప్, ఈ యొక్క పాయింట్స్ మీకు అర్థమైనాయమ్మా? ఇన్ డీటెయిల్ గా చెప్పాలా, ఇంకా తెలుగులో కానీ లేకపోతే ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరమా? వి నీడ్ రిక్వైర్డ్ ఎక్స్ప్లెనేషన్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ లో ఏంటంటే గాంధీ గారి ఐడియాలజీ ఎలా ఉందంటే విలేజ్ పీపుల్ ని డెవలప్ చేయాలి. విలేజ్ పీపుల్లో వాళ్ళకి జాబ్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక సమ్ సెక్యూరిటీ ఇవ్వాలి ఫైనాన్షియల్ గా వాళ్ళ యొక్క లైఫ్లకి. ఎలా అంటే టు గివ్ ద విలేజెస్ అభివృద్ధి చేయాలనే విషయంలో వాళ్ళకి కొంత కాటేజ్ ఇండస్ట్రీస్ అనేవి, లేకపోతే కోఆపరేషన్ బేసిస్ రూరల్ ఏరియాస్ వాళ్ళని డెవలప్ చేయడం కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళకి కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే మనకు లోన్లు ఇస్తారు. మీకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఏమంటారు సబ్సిడీ ఉంటుందని, లేకపోతే ఇలాంటి సబ్సిడీలు ఇచ్చి కొంత గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసి కొన్ని ఇప్పుడు వీవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మగ్గం వేసే వాళ్ళకి కానీ లేకపోతే వృత్తిపరమైన పనులు చేసే వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి కొంత చేయూతనివ్వాలి, వాళ్ళని డెవలప్ చేయాలనేది ఆయన కొన్ని కలలు కన్నాడు. అండ్ ప్రమోట్ ద వాలంటరీ ఇన్ఫర్మేషన్, ఆటోమేటికల్ ఫంక్షనింగ్, డెమోక్రటిక్ కంట్రోల్ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ లాగా గవర్నమెంట్ నుంచి. అలాగే మన యొక్క పల్లెటూరులో చాలా మంది గవర్నమెంట్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వటం, లేకపోతే వృత్తిపరమైనటువంటి వాళ్ళకి కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు ఇవ్వటం, నెక్స్ట్ చిన్న చిన్న ఇండస్ట్రీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్స్ కి కూడా కొన్ని పాడి పరిశ్రమ ఇలాంటివి కొన్ని డెవలప్ చేసుకోవటానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే
జనరల్ గా మీరు చూసే ఉంటారు, వీకర్ సెక్షన్స్ ఉంటారు పల్లెటూరులో. వీకర్ సెషన్స్ ఉన్నటువంటి బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎడ్యుకేషనల్ గా టు ప్రమోట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెషన్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ న్యాయం అనేది వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళు ఎన్ని ఈ యొక్క ప్రతి న్యాయం కోసం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా చెయ్యాలి, గవర్నమెంట్ ఉండాలి, వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలనేది ఈ యొక్క ఆయన కొన్ని ఆయన ఐడియాలజీ. అండ్ ఇంకేంటంటే టు ప్రొహిబిట్ ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విత్ ద ఇంజురీస్ టు హెల్త్. అక్కడ ఏంటి, జనరల్ గా ఈ యొక్క ఇలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటివి ఎవరు ఒప్పుకోరు. ఆయన కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ టైం నుంచి. అప్పటి నుంచే ఈ యొక్క మద్యపాన వ్యతిరేకం అని, ఇక ధూమపాన వ్యతిరేకం అని, నెక్స్ట్ ఈ యొక్క డ్రగ్స్ కి వీళ్ళందరికీ ఇలాంటివి లేకుండా ఇంజురీస్ హెల్త్ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి, వాటి కోసం ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వాలి అనేది ఆయన చెప్పారు ఆయన ఐడియాలజీ. అండ్ ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కావ్స్ అండ్ అదర్ మిల్క్ డ్రాట్ క్యాటిల్స్ టు ఇంప్రూవ్ దైర్ బ్రీడ్స్. ఓకే, ఒక ఆయన చాలా శాంతిమూర్తి కాబట్టి ఆయన ఈ యొక్క మన భారతదేశంలో గోవులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాన్ని అందుకని గోవధాన్ని నిషేధించాలని ఆయన కళ, గోవధ నిషేధించాలి. నెక్స్ట్ అవి మనకి పాలు వెన్న నెయ్యి ఇవన్నీ ఇస్తాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటి యొక్క జంతువులు, పాలు ఇచ్చే జంతువులను కానీ వీటిని టు ప్రొహిబిట్ ద స్లాటరింగ్ ఆఫ్ కౌస్. అంటే చాలా చోట్ల ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, ఏంటి ఈ యొక్క యానిమల్స్ ని తినటం అనేది. అందులో దీన్ని ఆయన దీన్ని ప్రొహిబిట్ చేయాలని చెప్పాడు అనమాట. ఆయన యొక్క సిద్ధాంతాల్లో ఇదొకటి. యొక్క మద్యపానం కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ చూస్తుంది కదా. ఇప్పుడు చాలా ఏరియాస్ లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకపోతే ఇలాంటివి అని ఉంటే గవర్నమెంట్ పట్టుకుంటుంది, చూసారు లేదు, వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గోవా అది గుజరాత్ మాత్రం బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది వీటన్నిటిని. ఈ మన వాళ్ళు ఉమెన్స్ కూడా చాలా యాజిటేషన్స్ తీసుకొస్తారు. మన ఇండియన్ ఏపీ ఉమెన్స్ కూడా మద్యపానాన్ని నిరోధిస్తామని మనకు కూడా చాలా బెల్ట్ షాప్లను మూసేశారు, కొన్ని మాత్రమే పర్మిషన్ ఉన్నాయి. అలాగే రిడ్యూస్ చేయాలని, కానీ హై ఇన్కమ్ దాని నుంచి వస్తుందని కొంత ఇబ్బందులు ఉండటం వల్ల దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కంప్లీట్ గా ఆయన యొక్క అయితే ప్రిన్సిపల్స్ ఇవి. నెక్స్ట్ లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. లిబరల్ గాంధీ గారి ప్రిన్సిపల్స్ తెలిసింది కదా, అందరూ బాగా చదువుకోవాలి, పేద ప్రజలకి, ఎవరైతే వెనుకబడినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకి చేయూతనివ్వాలి, వాళ్ళకి ఆర్థికంగా బలపడేలా చేయాలని ఆయన కళ. ఓకే, ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే గాంధీయన్ గారి అయిపోయింది, గవర్నమెంట్ సోషల్ ప్రిన్సిపల్స్ అయిపోయింది. సోషల్ ప్రిన్సిపల్స్ లో మెన్ ఉమెన్ కి అండ్ వీళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఈయనేమో మనకి విలేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే, కాటేజ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయమని. నెక్స్ట్ ఇంటాక్సికేటింగ్ థింగ్స్ కానీ డ్రింక్స్ కానీ వీటి వల్ల చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలని, కౌ స్లాటరింగ్ కూడా స్టాప్ చేయాలని, ఇవన్నీ గోవధ నిషేధం. అంటే గోవులు చంపుకుని తింటారు చాలా మంది, అలాంటివి చేయకూడదని మీకు బాగా అర్థం అవ్వాలంటే. నెక్స్ట్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి అంటే టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ది కంట్రీ. ఓకే,
to provide early childhood care and education for all children until they complete the age of 6 years, to organize agriculture and animal husbandry on mode and scientific illness, to protect and improve the environment, and to safeguard forest and wildlife, to protect monuments, places and objectives of artistic or historic interest, which are declared to be of the national importance, to separate the injury-free injury sorry to separate the judiciary from the executive in the public services of the states. ఈ యొక్క లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ లో టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే త్రూఅవుట్ ది కంట్రీ, మరి కంట్రీ అంతటికి ఈ యొక్క సివిల్ కోడ్ అప్లై చేయాలి. అంటే ఏంటంటే ఈ యొక్క ఎకనామికల్ బేసిస్ చేసుకుని ఎవరైనా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని రక్షించుకుని ఎవరైతే వీకర్ సెషన్ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది జనరల్ గా. ఇప్పుడు ఉన్నటువంటి కాకుండా అందరికీ ఒకే శిక్ష, ఒకే తప్పు ఏదైతే తప్పు ఉందో అది అన్ని అది రిచ్ పూర్ అనే డిఫరెన్స్ లేకుండా అందరికీ శిక్ష పడాలనేది ఈ యొక్క దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, అంతా సివిల్ కోడ్, ఈ యొక్క సివిల్ జస్టిస్ అనేది అందరికీ ఈక్వల్ గా ఉండాలి. ఓకే, తప్పు అనేది ఎవరు చేసినా శిక్ష ఈక్వల్ గా ఉండాలి. అండ్ బేస్డ్ ఆన్ ద ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్, నాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కి శిక్ష తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని వాడు రాంగ్ విక్టిమ్ పెట్టుకుని వెళ్ళొచ్చు. అలాంటివి జరగకుండా ఈ యొక్క సివిల్ కోడ్ అనేది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. ఇది ఎవరైనా, ఇప్పుడు సీఎం అయినా, అక్కడ ఉన్నటువంటి ఎవరు మినిస్టర్ అయినా, ఎవరైనా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ సీరియస్నెస్ అనేది ఉండాలి అనేది ఇది. నెక్స్ట్ బాగా చిల్డ్రన్స్ ఉంటారు కదా బిలో 6 years కి, వాళ్ళకి కొంత అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా మనకి. బిలో అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఖచ్చితంగా అన్ని సదుపాయాలు ఉంటే ఖచ్చితంగా చూస్తారు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, టు ఆర్గనైజ్ ద అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, మోడర్న్ సైంటిఫిక్ లైన్స్. ఓకే, ఇక ఇప్పుడు వచ్చేటువంటి న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఓల్డ్ టెక్నాలజీలో కాకుండా, మాన్యువల్గా కాకుండా పాడి పరిశ్రమల్ని మనం టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు మనం వాటిని కొంత సైంటిఫిక్గా డెవలప్ చేసుకోవాలని గైడ్ లైన్స్ కొంత. టు ప్రొటెక్ట్, ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మీకు అందరికీ తెలుసు మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఇంప్రూవ్ ది ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ టు సేఫ్ గార్డ్. ఓకే, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి లేకుండా ఫస్ట్ కొన్ని అది ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, పొల్యూషన్ ఫ్రీగా ఉండటం కోసం కొన్ని మెజర్స్ టు మెయింటైన్ అనమాట. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం గుడ్ ఎన్విరాన్మెంట్, గుడ్ హ్యూమన్ బీయింగ్ జనరల్ గా ఒక 100 years జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా మంచి ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలి. అంతేగాని మనతోనే ఇది అయిపోవాలి, ఈ యొక్క పొల్యూషన్ అయిపోవాలనేటువంటి స్వార్థంతో కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సిటిజన్ కి ఉంది. మన యొక్క వైల్డ్ లైఫ్ కానీ అంతరించిపోకుండా వాళ్ళని కాపాడుకోవాలి. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ ఇప్పుడు హిమాలయాల నుంచి మనకు వస్తున్నటువంటి ఈ యొక్క గంగా, ఈ యొక్క యమున, ఈ యొక్క రివర్స్ అన్నిటిని పొల్యూట్ చేస్తున్నారు. అలా చేయకుండా వాటిని జాగ్రత్తగా ప్రతి పౌరుడు ఉండాలి. టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, మన ఓల్డ్ హిస్టారికల్ ప్లేసెస్, హోలిస్టిక్ ప్లేసెస్, ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఉన్నటువంటి పిరమిడ్, ఇవన్నీ ఉన్నాయా, ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. హైదరాబాద్ లో చార్మినార్, నెక్స్ట్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని
మనకి హిస్టరీని తెలియజేస్తుంది. ఇప్పుడు విజయనగరం ఉంది, విజయనగరం కోట ఉంది. ఆ కోట అనేది అవును ఇక్కడ రాజులు పరిపాలించారు మనకి ఆయనని ఇక్కడ తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి స్టోరీస్ అన్ని ఈ మనకి ప్రూఫ్లు అన్నమాట. వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. గోల్కొండ, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్, నెక్స్ట్ వరంగల్లో ఉన్న టెంపుల్స్, ఇవన్నీ మన దగ్గరలో నియర్ లో ఉన్నాయి చెప్తాను. వరల్డ్ వైడ్ కూడా చాలా ఉన్నాయి. తాజ్ మహల్ లాంటివి, ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మన హిస్టరీని మనకి కొంత చూపిస్తుంది. అవన్నీ మన ప్రతి ఒక్క సిటిజన్ కలిగి ఉండాలి. ఇవన్నీ టు సెపరేట్ ద ఏంటంటే న్యాయశాఖ అనేది గవర్నమెంట్ లో నుంచి యొక్క జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది సెపరేట్ గా ఉండాలి. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు అనేది చేశారు. దాన్ని సెపరేట్ చేశారు. అంటే అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ కి ఉంటుంది, కానీ దాన్ని ఒక శాఖ కింద సెపరేట్ చేశారు అనమాట. నెక్స్ట్ చేయాలని ఒక ఇది అనమాట. నెక్స్ట్ టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ మెయింటైన్ జస్టిస్, హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ద నేషన్, టు ఫాస్టర్ respect for the international laws and treaty obligations, and encouraging settlement of international disputes by arbitration. ఓకే, ఇది కూడా మీకు అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ లో ఇంటర్నేషనల్ పీస్ఫుల్ అనేది మనకి చాలా అవసరం. ఇంటర్నేషనల్ గా ప్రపంచ శాంతి, లేకపోతే ఈ యొక్క పీస్నెస్ అంటే ఒక దేశాన్ని మీదకి ఇంకో దేశం, ఎనిమీ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి మనకి. ఎనిమీ కంట్రీస్ పాకిస్తాను, ఇరాక్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఏంటంటే మన దేశం మీదకి ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి యుద్ధం తేవాలని, చైనా కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి లేకుండా మనం ఎప్పటికప్పుడే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం అది ఆలోచించాలి. అంతేగాని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు. దేశం మీదకి దేశం వచ్చి యుద్ధాలు చేసుకునే పరిస్థితి ఏర్పరచకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయ్యింది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్మేట్సే ఉన్నారు, మీ క్లాస్మేట్స్ ఉన్నారు, ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అది ఆపోజిట్ గా ఉంటే గొడవలు, మళ్ళీ కొంత బ్యాచ్ల కింద ఫామ్ అయి కొట్టుకోవటం, ఇలాగా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలా కాకుండా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్యూచర్ లో మంచి ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ గుడ్ సిటిజన్షిప్ కానీ మనకు ఉంటుంది. అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఈ యొక్క ఇవన్నీ మెయింటైన్ చేయాలి. స్టాండర్డ్స్, ఈ యొక్క స్టాండర్డ్స్ మనకి ఐక్యరాజ్య సమితి, అది ఇంకా నెక్స్ట్ షార్క్ కంట్రీస్ అని ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మీట్ అయ్యి వీటి కోసం అణు సంబంధమైనటువంటి ఒప్పందం, అమెరికాకి మనకి అణు ఒప్పందం ఉంటుంది. లేకపోతే ఇలా కొన్ని కంట్రీస్, మన కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లోను ఇలా చాలా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ కలిగి, ఫ్రెండ్లీ రిలేషన్ కలిగి ఉండాలి. కానీ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగి లేకుండా మనం ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలని ఈ యొక్క ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాయి. ఇవేంటంటే సోషలిస్టిక్, గాంధీయన్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయి మనకి. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఏంటంటే మనకి ఆర్టికల్స్ లో ఇలా ఉన్నాయనేది మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క ఆర్టికల్, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క ఆర్టికల్ మీద మీకు ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ లోకి వెళ్తే, ఫండమెంటల్ డ్యూటీస్ లో మీకు 10-11 ఉంటాయి ఇందులో. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా రష్యా నుంచి కాపీ చేయబడ్డాయి. ఇందులో ఏంటి అంటే ఈ 12 ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ కూడా ఇంచుమించు ఇది సోషల్ డెవలప్మెంట్ గురించి ఉన్నాయి. సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ గురించి, జస్టిస్ గురించి,
బేస్డ్ ఆన్ ప్రియాంబుల్ ఉన్నటువంటి 9 వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ 9 వర్డ్స్ బేస్ చేసుకునే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అంతా ఉంది. ఆ 9 వర్డ్స్ లోనే ఈ యొక్క ఆ, ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, నెక్స్ట్ ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఉన్నాయి. ప్రిన్సిపల్స్, ఆదేశాలు మనకి ఇచ్చినటువంటి ప్రతి సిటిజన్స్ కి ఇవ్వబడినటువంటి ఆదేశాలు అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కలిగి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, నోటబుల్లీ నోన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మేజర్ డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, కెనడా, France, Germany, Australia, and so on, they specifically contain a list of duties of citizens. ఎన్ని కంట్రీస్ కూడా ఈ వీటిని ఫాలో అవుతున్నాయి. ఓకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఓకే వాళ్ళు కూడా ఏంటంటే ఎవరి దేశం గురించి వాళ్ళు గౌరవించి వాళ్ళు వాళ్ళ యొక్క దేశ చరిత్రను పెద్దదిగా గౌరవించి ఆనందించడం, వాటిని కాపాడుకోవడం. ఓకే, తక్కువ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు మరి ఏ కంట్రీ గురించి. మన కరోనా గురించి లాస్ట్ టైం ఒక వీడియో వచ్చింది. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, అమెరికాలో ఉండి మా ఇండియా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఈ కంట్రీలో ఇంత కరోనా వచ్చిందని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. మన ఇండియా గురించి అక్కడికి వెళ్ళి పొగిడింది అనమాట. నువ్వు అంత పొగిడి మా కంట్రీలో అయితే రాలేదు, ఈ కంట్రీలో అయితే బోళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇక్కడ వాళ్ళు సరిగ్గా ఉండరు అని కామెంట్ చేసేటప్పుడు ఆమెను తీసుకెళ్లి జైల్లో వేశారు. మీకు వచ్చే ఉంటది, సోషల్ గా చాలా వైరల్ అయింది ఆ వీడియో. అలాగా ఒక దేశ గౌరవాన్ని ఇంకో దేశం ముందు అగౌరవంగా మాట్లాడకూడదు. బేసిక్ మన యూనిటీని దెబ్బకొట్టే విధంగా ఇండియా అంటే యూనిటీ, యూనియన్ ఇండియా అంటారు. అంటే యూనియన్ 30 స్టేట్స్ కలిపి ఒక యూనియన్ కింద, యూనిటీ కింద ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఈ యూనిటీనికి దెబ్బ ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడకూడదు. ఉంటే వెంటనే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఇది ఖచ్చితంగా. Japanese constitution is perhaps the only democratic constitution in world which contains a list of duties of citizens. The socialistic countries on the contrary gave equal importance to the fundamental rights and duties their citizens. Hence, the constitution erstwhile Russia declared the citizens exercise of their rights and freedom was inseparable from the performance of their duties and obligations. In 1976, the Congress Party set up the Sardar Swaran Singh Committee is to make the recommendations about the fundamental duties. Okay, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇది వరకు లేవు. ఈ సర్దార్ కమిటీ ఆయన స్వర్ణ సింగ్ కమిటీ వాళ్ళు దీనిని రికమెండ్ చేశారనమాట. ఎందుకంటే ఈ యొక్క జాతీయతను దెబ్బ తీసే విధంగా చాలా మంది నక్సలైట్ లాగాను లేకపోతే ఉగ్రవాదులను ప్రవర్తించి మన యొక్క జాతీయ గౌరవాన్ని తీయటం, లేకపోతే జాతీయ పతాకాన్ని కానీ లేకపోతే మన యొక్క ప్రాపర్టీస్ ని కూడా ఇబ్బంది పెట్టే పాడు చేయటం గట్రా చేస్తున్నారని ఈ యొక్క వేరే కంట్రీస్ లో ఇలాంటి ఫాలో అవుతున్నారు. మన కంట్రీ వాళ్ళు ఈ యొక్క వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ యొక్క స్వర్ణ సింగ్ కమిటీ అనేది 1976 లో వేస్తే వాళ్ళు సజెస్ట్ చేసి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ కింద మనకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 ఇంక్లూడింగ్ ద 10 ఫండమెంటల్ డ్యూటీస్ అకార్డింగ్ టు ద 51A ప్రకారంగా, ఆర్టికల్ 51A ప్రకారంగా ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు abide by the constitution and respect its ideal and institution and national flag and national anthem. Okay, మీకు అందరికీ తెలుసు, మీరందరూ ఎక్కడైనా జనగణమన కానీ వందే మాత్రం కానీ పాడితే వెంటనే లేచి నిల్లు పడతారు. అదేంటి మన బై జీన్స్ అలా వచ్చేసింది అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి అలాగా మనం నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ కానీ లేకపోతే
యాంథమ్ కానీ పాడినప్పుడు మనం అందరం నుంచుంటాం. ఎందుకని అంటే దానిలో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ దాని ఎంతో మంది యొక్క ఆ, ఉమ్, ప్రాణాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తు చేసుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ తయారు చేసినటువంటి ఆ, విషయాలు కాబట్టి వాటిని ఎప్పుడు మన యొక్క కాన్స్టిట్యూషనల్ ఫ్లాగ్ని కానీ నేషనల్ ఫ్లాగ్ కానీ నేషనల్ యాంథమ్ని కానీ గౌరవించాలి. వాటిని తగలబెట్టడం కానీ తొక్కటం కానీ అలాంటి పనులు అసలు ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఫస్ట్ది వెరీ ఫస్ట్ వన్ అండ్ మన యూనిటీని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్ రైట్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి ఒక యూనిట్ లా పనిచేస్తుంది. ఆ యొక్క ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. నెక్స్ట్ నో నెక్స్ట్ to cherish and follow noble ideas that inspiring the national struggle for freedom. Okay, uphold and protect the sovereignty, unity and integrity of India. ఈ sovereignty అనేది ఇంటిగ్రిటీ గురించి మీకు యూనిటీ గురించి 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సోవరెనిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం వ్యక్తిగతంగా కూడా యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవరెనిటీ అనేది మన ఫ్యామిలీలో కూడా మనం డెవలప్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ చాలా గ్రేటెస్ట్ ఫ్యామిలీగా అవుతుంది. అలానే మన యొక్క కంట్రీ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలా ఉండాలంటే మెయిన్ ఇవన్నీ టు అప్హోల్డ్, ప్రొటెక్ట్ ద సోవరెనిటీ అండ్ యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. To defend the country and render national services when called upon to hold so upon to do so. ఇది మీకు అర్థమై ఉంటుంది ఈ పాయింట్. ఓకే, సావరెనిటీ అంటే దానికి మించింది సార్వభౌమ అధికారాలు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సింబల్ ఆఫ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ డిఫెండ్ ద కంట్రీ అంటే నేషనల్ వైడ్ గా మనకి ఏదైనా విపత్తు అనేది వచ్చినా లేకపోతే వేరే కంట్రీస్ వాళ్ళు మన దేశం మీదకి ఏదైనా యుద్ధం ప్రకటించినప్పుడు కూడా మన యొక్క ఎప్పుడు దేశ సేవ కోసం మన భారత పౌరులందరూ సిద్ధంగా ఉండాలి. అందుకని మనకి స్కూల్ లెవెల్లో మనకి ఏదైనా సైనికులు ఎప్పుడు మనం ఇక్కడ ఇంత క్షేమంగా ఉన్నామంటే మన బార్డర్స్ లో సిఆర్పిఎఫ్ వాళ్ళు అండ్ సెక్యూరిటీ వాళ్ళు అండ్ చాలా మంది సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ ఎంతో మంది ప్రాణాలు వదులుతూ ఉన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు వాళ్ళని చంపుతూ ఉండగా కూడా వాళ్ళు ప్రాణాలు తెగించున్నారు. వాళ్ళలాగా పనిచేయడానికి ఈ యొక్క పౌరులు ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాలి వర్క్ చేయడానికి. అదొకటి. నెక్స్ట్ నేషనల్ అది మనకి ఎన్సిసి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, స్కౌట్, ఎన్సిసి ఇవన్నీ ఆ బేసిస్ మీద మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వటం ఇవన్నీ. ఎందుకంటే ఆ బేసిస్ మీద మీకు గవర్నమెంట్ సర్వీస్కి యూజ్ అవటం కోసం వీటన్నిటిని స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. ఓకే, టు ప్రమోట్ ద హార్మనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ brotherhood among all the people in India, transcending religion and linguistic and racial or sectional diversities, and the renounce practical derogatory to the dignity of the woman. Okay, next to value and preserve the
rich heritage of the country, the composite culture. To protect and improve the several natural environment includes forests, lakes, rivers, and wildlife, and have compassion of the living creatures. ఇవన్నీ మీకు తెలిసినవే అయినా వీటిగా ఫండమెంటల్ డ్యూటీస్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, humanism, and the spirit of inquiry and reforms, to safeguard the public property and abjure violence. ఓకే, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ మన యొక్క బిల్లులు ఈ యొక్క ఇవన్నీ వేస్తారు కదా, ఏమంటారు, ఇవన్నీ ట్యాక్స్లు వేసి మన డబ్బులతోనే వాళ్ళంతా అన్నింటికి జిఎస్టీలు అన్ని పెంచి గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని వేసి వాటిని మళ్ళీ బిల్డింగ్స్ కానీ బస్సెస్ కానీ ఏదైనా పబ్లిక్ యూజ్ అయ్యేటువంటి బందులు గట్ట చేసి గవర్నమెంట్ ప్రాపర్టీని ఎరగొట్టడం, పగలగొట్టడం, కాల్చడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఉమెన్స్ ని కాపాడుకోవాలి. చైల్డ్ని, ఉమెన్స్ ని, ఓల్డ్ సిటిజన్స్ ని మనం బాధ్యతాయుతంగా కాపాడుకోవాలి. వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత భారత పౌరులకు ఉంది. నెక్స్ట్ మన యొక్క కల్చర్, హెరిటేజ్ కల్చర్, మన కంట్రీ యొక్క కొన్ని మారల్ వాల్యూస్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ని, మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ అన్ని కంపేర్ టు ఆల్ కంట్రీస్ కన్నా, వాటిని టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ అండ్ లేక్స్. అండ్ నెక్స్ట్ మన యొక్క మన కంట్రీలో ఉమెన్స్ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి గౌరవించడం చేయటం వల్ల కొంత మన యొక్క భారతదేశం యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ వేరే దేశాల్లో మన యొక్క ఇండియాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏంటి అంటే మన యొక్క సాంప్రదాయాలు పద్ధతులకి ఎవరైనా చాలా గ్రేట్ అంటారు. ఎందుకంటే ఇప్పటి నుంచో వస్తున్నాయి, వాటిని మనం గౌరవించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. కానీ అది ఉమెన్స్ కి వేరే కంట్రీస్ లో, కొన్ని కంట్రీస్ లో హై ప్రయారిటీ ఉంది, ఈక్వలైజేషన్ కానీ ప్రొటెక్షన్ కానీ. కానీ మన కంట్రీలో ఇంకా ప్రొటెక్షన్ అనేది కంప్లీట్ గా లేదు. అందుకని మనకి చాలా భయంకరమైన కేసులు జరుగుతూ ఉన్నాయి. దిశ అని లేకపోతే ఇలాంటివి ఇలాంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాంటివి లేకుండా ఎవ్రీ సిటిజన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకపోతే ఈ యొక్క ఎన్ని చేసినా కూడా అది భారతదేశానికి అంత గుడ్ థింగ్ కాదు. టు స్ట్రైవ్ టువర్డ్స్ ద ఎక్సలెంట్ ఇన్ ఆల్ spheres of individual and collective activity, so that the nation constantly rise to higher level to endeavor and achievements. To provide opportunities for education to his child or ward between the age of 6 to 14 years. The duty was added by the 86th Constitutional Amendment Act in 2002. Okay, Emma, my voice is audible, dear students? Yes or no? Yes madam. ఓకేనమ్మా, ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఇదిగో ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ లో అంటే ప్రొటెక్ట్ యువర్ నేషన్ అండ్ చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ యువర్ నేషనల్ వైడ్ అండ్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఆస్తులు ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా మనకి మన ఇండియాలో అవసరం. ఎందుకంటే ఎడ్యుకేషన్ లైఫ్ ని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ టు చేంజ్ అవర్ లైఫ్. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్థికంగా లేకపోతే
ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రయారిటీ ఉంది కాబట్టి అందుకనే 14 years వరకు చైల్డ్ లేబర్ కింద కాకుండా వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఎవరు పేరెంట్స్. అది ఎవరైతే ఎవరైతే పర్టికులర్ అథెంటిక్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆ చిల్డ్రన్స్ కి వాళ్ళు ఖచ్చితంగా గార్జియన్ పంపించాలి విధిగా. లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ విత్ ఏమంటారు రెసిడెన్షియల్ స్కూల్స్ అలా కొన్ని ఉన్నాయి. వాటిలోనైనా వాళ్ళని చేర్పించాలి. అంతేగాని బాండెడ్ సర్వెంట్స్ గాను, చైల్డ్ లేబర్ గాను, స్లావరీ గాను, నెక్స్ట్ దేవదాసిస్ గాను అలాంటి వాటికి మోటివేట్ చేయకూడదు. అలాంటివి చేస్తే చట్టరీత్యా నేరం. వాళ్ళని ఇమీడియట్ గా మనకి జైలు వేసే అధికారం మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరైతే ఓనర్ ఆఫ్ ది విక్టిమ్ ఉన్నాడో మనం జైలు వేయచ్చు. అందుకని ఇవన్నీ ఏంటంటే టు ఎంకరేజ్ ద childrens to provide the education. 14 years వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పని చేయకూడదు. పని చేయకుండా వాళ్ళని చదువుకునేటట్టు ఎంకరేజ్ చేయాలి. అది గవర్నమెంట్ చేస్తుంది. ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళ మీద మనం కేసు పెట్టచ్చు. ఆ అధికారం గవర్నమెంట్ ఉంది. ఈ యొక్క ఎందుకంటే ఇది వరల్డ్ని కానీ లైఫ్ని కానీ ఫ్యామిలీని కానీ చేంజ్ చేస్తే ఒక ఎడ్యుకేషన్. మీరు చూస్తూనే ఉన్నారు, ఏ సిస్టంలోనూ లేదు. అలాగని ఎడ్యుకేషన్ ఉంది కదని ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తుందా అంటే కొంత అది కూడా ఇబ్బంది ఉంది. కానీ కొంతవరకు చేంజెస్, మ్యాక్సిమం చేంజెస్ అనేది మరీ కాకపోయినా యావరేజ్గా అయినా వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. కొంతవరకు ఈక్వల్ రైట్, ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వల్ రైట్, ఆల్ ఆర్ ఈక్వల్ అనే దానికి ఇది కొంతవరకు ఈ యొక్క రిజర్వేషన్స్ రిమూవ్ చేయడానికి కొంతవరకు యూజ్ అవుతుంది. ఈ రిజర్వేషన్స్ ఎందుకు? ఎకనామికల్ బ్యాక్వర్డ్ గురించే మనకి రిజర్వేషన్స్ అనేవి ఇచ్చాయి. వాటిని వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత స్టూడెంట్స్లో కూడా ఈ యొక్క ఇబ్బంది అనేది ఉంది. అందుకని వాటన్ని పోవాలంటే ఫస్ట్ అందరూ చదువుకోవాలి. ఫస్ట్ చదువుకున్నాక అప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు డెవలప్ అవుతారు, లేని వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ప్రాపర్టీస్ పెట్టుకుంటారు, చదువుకోరు కొందరు. వాటి వల్ల వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వాళ్ళని ఏమి అనలేరు. గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇట్లా ఈ యొక్క దానివల్ల ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని ఇవన్నీ సిస్టమేటిక్గా ఫాలో అవడం వలన మన ఇండియన్ కల్చర్ కానీ ఇండియా హెరిటేజ్ కానీ ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అందుకనే ఈ యొక్క ఇన్వాల్వ్ చేశారు అనమాట. ఈ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకే, ఇవన్నీ మనకి ఈ యొక్క ఆర్టికల్ 51, 52 వరకు అయింది. నెక్స్ట్ 1 to 12 ఉన్నాయి. ఏమున్నాయంటే 1 to 12 మీకు చూస్తే ఫస్ట్ 5 ఇండియా ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, స్టేట్ నేమ్స్ ఉంటాయి. స్టేట్స్, స్టేట్ నేమ్స్, వారి ఏరియాస్, టైటిల్స్, విజన్, మిషన్ ఇవన్నీ ఉంటాయి. అదే మీకు 5 to 11 వరకు ఇండియన్ సిటిజన్షిప్ గురించి ఉంటుంది. ఏలియన్ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్, టైప్స్ ఆఫ్ సిటిజన్షిప్, వీటి గురించి మీకు డీటెయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ కి 14 to 36 to 14 to 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్. అదే 36 నుంచి 51 కు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉన్నాయి. నెక్స్ట్ 50 to 52 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వి కంటిన్యూ థర్డ్ యూనిట్. ఓకే, థర్డ్ యూనిట్ కంటిన్యూ చేద్దాం. మీకు ఇందులో ఏమైనటువంటి డౌట్స్ ఉన్నా చెప్పచ్చు, అడగచ్చు. Any doubts, please, dear students?
ఓకే. పొలిటికల్ అండ్ ఎకనామికల్ గా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ ఒకే స్టేటస్ లో గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అందాలని. నెక్స్ట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ కి ప్రత్యేక రక్షణ చిల్డ్రన్స్ కి ఇవ్వాలని. నెక్స్ట్, పూర్ పీపుల్ కి న్యాయ జస్టిస్, ఫ్రీ జస్టిస్ చట్టాలు కొన్ని, అంటే వాళ్ళకి ఉచిత న్యాయ సలహాలు ఇచ్చే విధంగా కొన్ని సంస్థలు పనిచేయాలని. ఇవన్నీ ఇంపార్టెంటే కదా. మత్తు పానీయాలు నిషేధించడం కానీ, అది సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ భేదం లేకుండా ఏ వ్యక్తికైనా శిక్ష వేయాలి. క్యాస్ట్, రిచ్ పూర్ అనేది విభేదం లేకుండా అందరికీ ఈక్వల్ గా ఒకే జస్టిస్ అది ఉండట్లేదు మన ఇండియాలో. అది ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. ఇప్పుడు ఎవరైతే రానున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీటిని ఎజెండాగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దానికి చాలా ఇది ఉండాలి. నెక్స్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మన యొక్క అగ్రికల్చర్, పాడి పరిశ్రమలు, ఇవన్నీ వాటిని ఇంపార్టెన్స్. ఎందుకంటే మనది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఓకే, అందుకని మనకి ఎక్కువ మైన్స్ కానీ ఏమైనా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఏదన్నా ఉందంటే అది మనదే. అందుకని మనది ఇండియాకి ఎక్కువగా చాలా విశేషమైనటువంటి గౌరవం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. మళ్ళీ మన యొక్క మ్యారేజ్ విషయాలు కానీ రిలేషన్స్ కానీ మన ఇండియావి చాలా బాగుంటాయి. అందుకని అదర్ కంట్రీస్లోకి వెళ్తే మనం ఒక ఇండియన్స్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు చూస్తారు. ఓకే, మన యొక్క చాలా మంది ఉగ్రవాదులు ఈ యొక్క మసీదులు కానీ ఈ యొక్క పెద్ద పెద్ద ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ని ధ్వంసం చేయడం అలాంటివి చేయకూడదు. బస్సులు తగలబెట్టడం, కాల్చడం, గవర్నమెంట్ ఫర్నిచర్స్ ని పాడు చేయడం అలాంటివి ఏమి చేయకూడదు. ఓకే, ఓకే. నెక్స్ట్ క్లాస్ లో థర్డ్ యూనిట్. మిగతా క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తాం. పథకాలు అనేవి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పథకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వీటి నుంచే తీసుకొస్తున్నారు. అందుకని వాళ్ళ యొక్క ఓన్ ప్రాపర్టీ కాదు, ఓన్ ఐడియా కాదు, వీటిని బేస్ చేసుకునే ఎవరైతే ఏదైతే అవసరమో. అందుకని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగా ఫ్రీగా ఎన్ని పథకాలు పెట్టింది. నవరత్నాలు ఎన్ని ఉన్నాయమ్మా చెప్పండి. స్టూడెంట్స్ కి మీకు బెనిఫిట్ చాలా ఇస్తుంది. మోడీ మేడం ఫీజు రీఇంబర్స్మెంట్ పెడుతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు వినియోగించుకోవాలి, వాళ్ళు వినియోగించకుండా ప్రతి ఉన్నవాళ్ళు కూడా వినియోగించుకుంటున్నారు. అది మీ సైడ్ నుంచి జరిగే తప్పు, అవునా కాదు? ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డో వాళ్ళే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఉన్నవాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాడుకుంటారు. అలాంటివి చేయకూడదు. మరి న్యాయంగా ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ వలన ఎవరైనా, నేను అంటే ప్రాక్టికల్ బేస్ గా చెప్తున్నాను, ఇది సబ్జెక్ట్ కాదు. ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని తక్కువగా చూస్తే మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడతారు. అట్ ద బేస్ ఏంటంటే ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా, అది ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండటం కోసం ఇవన్నీ. ఇప్పుడు ఈ యొక్క ఎకనామికల్ బేసిస్ అన్ఈక్వాలిటీ వలన చాలా మంది బానిసలుగా కింద వాళ్ళని చూడటానికి ట్రై చేస్తారు. అది దాని వలన చాలా ఇబ్బందులు గురవుతున్నారు మానసికంగా, మెంటల్ గా. చాలా మంది మీరు స్టూడెంట్స్ లెవెల్లో కూడా చూసుకోండి అమ్మా. ఆ డిస్క్రిమినేషన్ అనేది ఇది వరకు బాగుండదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా తగ్గింది. మీరు అందరూ చక్కగా ఉంటున్నారు. కొన్ని కాలేజెస్ లో ఉంటారు అసలు
కొన్ని గ్రూపుల వాళ్ళతో మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ గీతం కాలేజీ కానీ అలాంటి వాటిలో ఆ, ఆ, లేని వాళ్ళతో అసలు మాట్లాడరు ఎవరు. లేకపోతే బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళని హీనంగా చూడటానికి ట్రై చేస్తారు. అదే మామూలుగా విలేజెస్ లో మీకు ఆ డిస్క్రిమినేషన్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విలేజెస్ లో కూడా తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం, పనులు చేయించుకోవటానికి ఇష్టపడటం, బానిసలుగా వాడుకోవటానికి ఇష్టపడటం అలాంటివి జరిగే ఇది వరకు. అవన్నీ ఇప్పుడు తగ్గినాయి. అది ఎందుకు అలా చూడటానికి అలా చాలా కంట్రీస్ అలా ఉండవు, మన కంట్రీలో అది ఎక్కువ ఉంది. అది ఆ వేరియేషన్ పోగొట్టాలి. ఏ వ్యక్తిని బాధ పెట్టకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. అసలు మనుషులు అందరూ సమానమే కదా, అందరికీ ఫుడ్ తింటారు, అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్గన్స్ ఉన్నాయి. కానీ ఈ డిస్క్రిమినేషన్ అనేది చూపించడం వల్ల అంత మంచి విషయం అయితే కాదని ఈ యొక్క పద్ధతులను మార్చుకోవాలని ఈ యొక్క ఎక్కువ మెయిన్ ఫోకస్ దాని మీద పడింది. అందుకని మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. దానికోసమే గవర్నమెంట్ కూడా పథకాలన్నీ వేస్తున్నారు. అయినా కూడా అది పోవటానికి ఈ యొక్క మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఇప్పటి నుంచే మీరు ట్రై చేసి మీ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్కడ అలాంటివి చూపించుకోకుండా ఉండాలి. దానివల్ల ఏంటంటే వ్యక్తి యొక్క మానసిక వ్యక్తిత్వ వికాసం అనేది దెబ్బతింటాయి, మనోభావాలన్నీ దెబ్బతింటాయి, సైకలాజికల్గా డిజార్డర్ అవుతారు. దానివల్ల వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో. ఇది ఓన్లీ చిన్న తరహానే కాదు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ లో కూడా ఉంది. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ అన్ని తగ్గించుకోవటం వలన హెల్దీగా ఉంటుంది సొసైటీ, మెయిన్ టార్గెట్. అంతేగాని ఎవరు ఎక్కువ కాదు, అందరూ ఈక్వల్, చట్టం ముందు అందరూ ఈక్వల్. కానీ దాన్ని అమలు చేసే విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓకేనమ్మా. ఓకే మేడం. ఓకే, స్టే సేఫ్. ఏమో ఇక్కడ చాలా ఎక్కువగా మీరు కూడా ఎవరికైనా జాగ్రత్తగా ఉండండి, బయట తిరగండి. ఓకే మేడం.